ఖరీఫ్ సీజన్లో తెలంగాణకు ఇంకా 2 లక్షల టన్నుల యూరియా ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 1968లో చేసిన విత్తన చట్టానికి మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించేందుకు దిగుమతి సుంకాలు పెంచాలని కోరామన్నారు. కొత్తగూడెం విమానాశ్రయంతో పాటు బయ్యారం స్టీల్ విషయంలో రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరినట్లు తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. విత్తన చట్టానికి సంబంధించి ఇప్పటివరకు 1960లో చేసినటువంటి చట్టం ఇప్పటివరకు కూడా దాన్ని రివైజ్ చేయకపోవటం, దానివల్ల విత్తన కంపెనీలు ఏదైనా మోసం చేసినా దగా చేసినా రైతు నష్టపోయినా ఏమాత్రం కూడా వెసులుబాటు లేకుండా ఉంది. అందుకని రేపు రాబోయే పార్లమెంట్లో ఎట్టి పరిస్థితుల్లో నూతన విత్తన చట్టాన్ని భారత రైతాంగానికి శ్రేయస్సు చేకూరేటట్టుగా ఇమ్మీడియట్గా దాన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పాం. ఆయిల్ ఫామ్లో భారతదేశంలో ఈ ఒక్క సంవత్సరంలోనే ఎక్కువ ఎకరాలు ప్లాంటేషన్ వేసినటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రూపొందించబడింది. మేము మొదలుపెట్టినటువంటి రైతు భరోసా, రైతు బీమా, లోన్ వేవరు, 24 అవర్స్ ఫ్రీ పవరు అన్నిటినీ కూడా సక్సెస్ స్టోరీస్ కింద భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరిగినటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతున్నాయని చెప్పాం. దాన్ని భారతదేశ వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తే బాగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఈ ఒక్క వారంలోనే 80,000 ఇచ్చారు. ఇంకా ఎక్స్ట్రా ఇంకొక 40,000 ఇవ్వమని చెప్పాను. మాకు గ్యాప్ ఇంకా 2 లక్షల చిల్లర ఉంది ఈ ఖరీఫ్లో ఇవ్వాల్సింది. దాన్ని కూడా ఈ నెల రోజుల్లోనే ఇస్తే రబీకి కూడా మేము ప్లాన్ చేసుకోగలుగుతాం. రబీలో ఇచ్చిన ప్లాన్ యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా చూడమని చెప్పాం. ఆమెగారు ఎట్టి పరిస్థితుల్లో చూస్తానని చెప్పింది. ఆ రకంగా 5 వెసల్స్లో ఈ వారంలో ఇంకొక 40,000 ఎక్స్ట్రా ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఆదిలాబాద్, వరంగల్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అయిందని చెప్పాం. ఆ రెండింటిని కూడా స్పీడప్ చేయమని చెప్పాం. అక్కడే కుమారస్వామి గారు కూడా కలిశారు. బయ్యారం స్టీల్స్కి సంబంధించి కూడా లాంగ్ పెండింగ్ ఇష్యూ తెలంగాణకి. అక్కడ ఉన్నటువంటి మినరల్ని ఏ రకంగా ఉపయోగించుకుంటారో పరిశీలించి తెలంగాణకి న్యాయం చేయమని చెప్పాం.